మేమిద్దరం కూడా అనుకోలేదు ఎప్పుడు ఇక్కడ దాకా వస్తుంది అని కూడా. సో మాటల్లో అలాగా కలిసి మాట్లాడిన తర్వాత సో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని సరే ఇది అయితే ఇలా తీసుకెళ్ళకూడదు, సో విల్ గో ఫర్ మ్యారేజ్ అని ఒక ఆప్షన్ తీసుకొని డైరెక్ట్గా అదికి వెళ్ళాం. ముందు చెప్పుకోవడం, దాని గురించి రూమర్స్ రావడం, దాని గురించి ప్రచారం అవ్వడం అవన్నీ వద్దు. సో అంటే మన గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుకో, ఇప్పుడు దాకా ఎలా మెయింటైన్ చేసామో అలానే ముందుకు మూవ్ అవ్వాలి అని చెప్పి అలా అనుకుని స్టెప్ తీసుకున్నాం. తేజస్విని గారు, ఇప్పుడు మీరు చెప్పేయాలి, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు డైరెక్ట్ గానే. ఎందుకు అలా చూస్తున్నావు? ఎలా చెప్తున్నావు అని చెప్తున్నా. అబ్బాయి ఎంత ఫస్ట్ సీరియస్ గా ఏం చెప్తారు? అదే చూసి డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సో నాకు ఇంకా ఐడియా లేదు ఇప్పట్లోనే, లైక్ ఇంకో 2-3 years అనుకున్నాను. సో అదే చెప్పాను నేను. కొంచెం అలాగే చెప్పారు కదా, మాటలు కలిసి ఇంకా నీ పని కాదు ఇంకా మమ్మీ వాళ్ళతోనే మాట్లాడాలని చెప్పి మా మమ్మీతో అక్కడ ఫస్ట్ అప్రూవల్ అయింది, దాని తర్వాతే నా అప్రూవల్ వచ్చింది. ఇది లవ్ మ్యారేజ్ కాదైతే. అంటే అదే చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. సో అంటే ప్రపోజ్ చేశాడంటే అది లవ్ మ్యారేజే కదా అని అంటారు. అరేంజ్ అవుతూ లవ్ చేసుకున్నాం. చాలా చెప్పేమో ఎవరు ఏరు నమ్మట్లేదు. సరే ఇప్పుడు అందరిని నమ్మించాల్సిన అవసరం అయితే లేదు. అదే తెలిసిన వాళ్ళకి మా చుట్టుపక్కల అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటూ లవ్ చేసుకున్నాం అంతే ఇంకా కొత్తగా. సో ఎప్పటి నుండి ఇద్దరికి పరిచయం? అంటే జస్ట్ క్యాజువల్? more than 3.5 years.